హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు తనుమైత్రి. ఈరోజు వీడియోలో మిగిలిన చికెన్ కర్రీతో చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా ఫాస్ట్గా ఈజీగా ఈ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం కావలసినవి వండిన చికెన్ 300 గ్రామ్స్, అలాగే రైస్ ఒక 3 గ్లాసులు తీసుకున్నాను. నేను ఈ రైస్ సోనామాసిరి రైస్ తీసుకున్నాను. అలాగే ఆనియన్ ఒకటి ఇలా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి 5 నుంచి 6 సన్నగా కట్ చేసుకోవాలి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 1/2 స్పూను సాజీరా, దాల్చిన చెక్క ఒక 2, ఇలాచి 3, లవంగాలు 6, బిర్యానీ ఆకులు 2, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసి ఈ రైస్ని వేసి వేగించుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, రైస్ లైట్గా కలరు మారే వరకు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఈ రైస్ని ప్లేట్లో వేసుకుందాము. తర్వాత కుక్కర్లో 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ వేసి ఈ ఆయిల్ వేడైన తర్వాత మసాలాలు, ఆనియన్స్, మిర్చి వేసి ఫ్రై చేయాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి మరొక నిమిషం ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ చికెన్ని దీనిలో వేసి కలుపుకోవాలి. తర్వాత ఈ రైస్ను వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చికెన్తో పాటు రైస్ని కూడా వేగించుకుంటే బిర్యానీ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు 1 స్పూను బిర్యానీ మసాలా, 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ 3 గ్లాసుల రైస్కి 5 గ్లాసుల వాటర్ వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ పెట్టుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ అయినట్లే. వండిన చికెన్తో బిర్యానీ చేస్తున్నాం, చికెన్ పేస్ట్లాగా అవుతుందని అనుకోకండి. చూడండి, పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. మిగిలిన చికెన్తో చేసిన ఈ బిర్యానీ అంటే ఎవరు నమ్మరు, అంత బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.